ఈరోజు ఎక్కడ చూసినా ఈ క్యాప్షన్ కనపడుతుంది, ఏంటి? సిద్ధం. ఈరోజు సేవకుడిగా నేను ఒక మాట అడుగుతున్నాను, 1000 ఏండ్ల పరిపాలనకు మనం సిద్ధంగా ఉన్నామా లేదా? తాత్కాలికమైన వీటి కోసం కాదు, 1000 ఏండ్ల పరిపాలన ఒకటి ఉంది. ఆ పరిపాలనకు సిద్ధంగా ఉన్నామా లేవా? ఒక్కసారి మనమే ప్రశ్నించుకోవాలి. నువ్వు సిద్ధంగా ఉన్నావు అని ఒకరి వైపు చూసి ఒకరు మాట్లాడటం కాదు. 1000 ఏండ్ల పరిపాలనకు నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు ఎలా సిద్ధపడాలి, ఎలా సిద్ధంగా ఉండాలి, ఎటువంటి సిద్ధపాటు ఉండాలి, ఎవరు సిద్ధపరుస్తారు? చూస్తే మనం యెహెజ్కేలుతో చక్కటి మాట మాట్లాడతాడు దేవుడు. ఏమనంటే యెహెజ్కేలు 38:7 వాక్యం ఒకసారి చూస్తే, నీవు సిద్ధముగా ఉండుము. యెహెజ్కేలు దైవజనుడా, నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు సిద్ధంగా ఉండి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి నీవు కావలి అయి ఉండుము. నువ్వు ఒక్కడవే సిద్ధపడతాం కాదు, నీకు ఒక సమూహం ఇచ్చా, ఆ సమూహం అంతటిని కూడా నువ్వు సిద్ధపరచాలి. ఆ సమూహం అంతటిని కూడా వారిని నువ్వు కావలివై ఉండాలి అని యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్న మాటలేవి. ఈరోజు నేను అంటాను, దైవజనుడిని ఎందుకు నువ్వు గౌరవించాలి? చక్కగా పాడుతున్నాడనా? చక్కగా మాట్లాడుతున్నాడనా? చక్కగా బోధిస్తున్నాడనా? లేదా నీకంటే కొంచెం వాక్యం ఎక్కువ తెలుసనా? కాదు. దైవజనుడు నువ్వు ఎందుకు గౌరవించ? ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు గనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీకు కావలిగా ఉన్నాడు గనుక. ఈరోజు ఎందుకో ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను, దైవజనుడు నువ్వు ఎందుకు గౌరవించాలంటే ఆయన నిన్ను సిద్ధపరుస్తున్నాడు గనక. ఆయన నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి కావలిగా ఉన్నాడు గనక. అంతేగాని ఏదో గొప్పగా చెప్తున్నాడండి, గొప్పగా మాట్లాడుతున్నాడండి. ఈరోజున చాలామంది కూడా టీవీలో వర్తమానం వింటారు, ఫోన్లో వర్తమానం వింటారు. భలే చెప్పాడండి ఆయన, బాగానే చెప్పాడు. కానీ నిన్ను సిద్ధపరిచేది ఎవరు? నీ కుటుంబానికి కావలిగా ఉండేది ఎవరు? నీ కుటుంబాన్ని కాచేది ఎవరు? అందుకే యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్న మాట, యెహెజ్కేలు నువ్వు సిద్ధపడు, నీతో పాటు నీకు ఒక గుంపు ఇచ్చా, నీకు ఒక సమూహం ఇచ్చాను, ఆ సమూహాన్ని కూడా నువ్వు సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. మోషే అంటాడు, అయ్యా ఇవేమి నాకు వద్దు, ఇవేమీ నాకు అవసరం లేదు. ఎందుకంటే ఏలయనగా ప్రతి ఫలమునకు కలగబో బహుమానం కొరకు దృష్టి నిలుపుతున్నాను అంటాడు మోషే. ప్రతి ఫలము కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు ఇచ్చే 100 రూపాయల కోసం, కాను కోసం కాదు ఇది ఈ ప్రయాస. మీరిచ్చే సందా కోసం కాదు ఈ ప్రయాస. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీకు ఒక గుంపునిచ్చాను, నువ్వు సిద్ధపడు, వారిని కూడా నువ్వు సిద్ధపరచు. వారికి నువ్వు కాపలాగా ఉండాలి, కావలివాడిగా, కాపరిగా ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. మరి ఈ రోజున దేనికి కాపలా, దేనికి కావలి అంటే మనం తప్పిపోతామని, గొర్రెల మంద దొడ్డిలో నుంచి గోడ దూకుతాయని, కంప దూకుతాయని ఒక కావలి వాడిని ఏర్పరిచాడు దేవుడు. మరి ఈరోజు మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? మరి ఈరోజు మన స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, దేవుడు ఎన్నోసార్లు ఎన్నో మాటల ద్వారా, ఎన్నో చక్కటి ఉపమానాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ వస్తూనే ఉన్నాడు. అలాగే మనం చూస్తే లోకాసు వార్త 10వ అధ్యాయం 30వ వాక్యంలో ఈరోజు మనం నేర్చుకునే మాట,
పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా తేటగా అక్కడ రాసి ఉంచాడు. అందుకు యేసు ఇట్లా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక మనుష్యుడున్నాడు, యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కుకొనెను. చాలు. ఒక మనుష్యుడున్నాడు, యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతున్నాడు. యెరూషలేము అంటే క్షేమం, యెరూషలేము అంటే సమాధానం, యెరూషలేము అంటే నెమ్మది. ఈరోజు ఆ నెమ్మదిని, ఆ క్షేమాన్ని, ఆ దైవీతాన్ని విడిచిపెట్టి ఇదిగో యెరికో పట్టణానికి పోతున్నాడు. యెరికోలో పాపం ఉంది, యెరికో శపించబడింది, యెరికోలో నరహత్య ఉంది, యెరికో దొంగలతో నిండి ఉంది, యెరికో విగ్రహారాధనతో నిండి ఉంది. యెరికో అనేది ఒక పాపపు ఊబి. ఆ పాపపు ఊబిలోనికి పడిపోతున్నాడు మనుషుడు. యెరూషలేము నుండి, అరే నువ్వు పరలోక పట్టణంలో ఉండాలిరా, పరలోక రాజ్యంలో సీయోనులో నువ్వు ఉండాలి, యేసును నువ్వు చూడాలి, దానికోసం నువ్వు సిద్ధపాటు కలిగి ఉండరా అంటే యెరూషలేము నుండి దిగి యెరికోకు పారిపోతున్నాడు. ఈరోజు నేను ఒక పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగలిగి చెప్తున్న మాటలు, యెరూషలేము నుండి దిగి యెరికోకు వస్తున్నావా, పాపంలోకి వస్తున్నావా, పాప వ్యసనాల్లోకి వస్తున్నావా, దొంగల సాంగత్యంలోకి వస్తున్నావా, నరహంతకుల్లోనికి వస్తున్నావా, విగ్రహారాధనలోకి వస్తున్నావా? యెరికో అంటే పాపంతో నిండి ఉంది. యెరికో శపించబడింది. ఈ రోజున ఆ మనుష్యుడు, ఎవరా మనుష్యుడు? మనమే. యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు ప్రయాణమయ్యాం. యెరూషలేములో ఎంత క్షేమం ఉంది. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేమును ప్రేమించకుండా దైవికంగా ఉండే చోటు నుండి ఇదిగో నువ్వు బయలుదేరావు, యెరికో పట్టణమునకు దిగి వస్తున్నావు. కారణం ఏంటి? ఎందుకు వస్తున్నావు? ఎందుకు ఆ ప్రాంతాన్ని యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకు ఎందుకు వస్తున్నావు? ఈరోజు మనం ఎక్కడున్నాం? మన స్థితులు, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? యెరికోకి దిగి వెళ్ళుచూ ఉండగా దొంగల చేతికి చిక్కావు. మనందరం ఎవరి చేతికి చిక్కామంటే దొంగల చేతికి. ఆ దొంగలు ఏం చేశారు? విడిచిపెడతారా? రారా అని తీసుకొచ్చి హత్తుకుంటారా? ఆ దొంగలు ఏం చేశారంటే వారు అతనిని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొండ ప్రాణములతో విడిచిపెట్టి పోయేరి. ఈరోజు మన బ్రతుకులు కొన ప్రాణంతో ఉన్నాయి. నువ్వు తెచ్చిపెట్టుకున్నదేగా యెరూషలేమును విడిచిపెట్టి, నువ్వు తెచ్చుకుపెట్టుకునేగా యెరూషలేముని కాదనుకొని యెరూషలేమును దిగి వచ్చావు. ఎక్కడికి వచ్చావు? యెరికో పట్టణానికి. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, యెరూషలేము అంటే క్షేమంతో నిండి ఉంది. యెరూషలేములో ధన్యత ఉంది, యెరూషలేములో ఆరోగ్యం ఉంది, యెరూషలేములో ఆశీర్వాదం ఉంది. దాని అంతటిని విడిచిపెట్టి యెరికో వస్తున్నావు. యెరికోలో పాపం ఉంది, యెరికోలో వ్యభిచారం ఉంది, యెరికోలో నరహత్య ఉంది, యెరికో అంతా విగ్రహారంతో నిండి ఉంది. అలాంటి యెరూషలేమును విడిచిపెట్టి యెరికోకి దిగి వచ్చావు. దిగి వస్తుండగా మార్గం మధ్యలోని దొంగలు నిన్ను దోచుకున్నారు, నీ వస్త్రాలు చింపేశారు, గాయపరిచి కొన ఊపిరితో ఒక మూలబడేశారు నిన్ను. కొన ఊపిరితో ఉన్నావు నువ్వు, కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్నావు. ఆ సమయంలో అలా నువ్వు ప్రయాణించేటప్పుడు అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవణ వెళ్ళుట చూచి అతనిని చూచి పక్కగా పోయాను. ఎవరో తెలిసి అతను యాజకుడు, మందను కాచే యాజకుడే. ఈరోజు ఇటువంటి యాజకులు ఉంటారనే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట రాసి ఉంచాడు దేవుడు. ఎప్పుడు
కొన ఊపిరితో పడి ఉన్నాడు. ఎవరు? మనమే. కొన ఊపిరితో పడి ఉన్నాం. యాజకుడు వచ్చాడు. యాజకుడు చూడనట్టు వెళ్ళిపోయాడు, పక్కకు వెళ్ళిపోయాడు. యాజకుడికి ఉండవలసిన లక్షణం అది, యాజకుడు చేయవలసిన పని అది. ఈరోజు చూస్తే చాలా మంది యాజకులు ఎలా ఉన్నారంటే, ఇదిగో డబ్బున్నవాడికే ఎక్కువ ప్రాధాన్యత, డబ్బు ఉన్న వాళ్ళ ఇళ్ళకే ఎక్కువ వెళ్తూ ఉంటారు. ఇటువంటి యాజకులు ఉంటారని పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడో దేవాది దేవుడు రాసే ఉంచాడు. ఈరోజు లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్నా, దేవుని మందిరంలో ఈ మాటలు వింటున్నా, నీ యాజకుడు ఎలా ఉన్నాడు? కొన ఊపిరితో పడి ఉంటే చూస్తూ వెళ్ళిపోయాడంట. చూస్తూ వెళ్ళిపోయాడు, పట్టించుకోలేదు, పలకరించలేదు. ఆ యాజకుడు త్రోవన వెళ్ళుట తటస్థించును, అతనిని చూచి పక్కకు పోయెను. ఈరోజు చాలా మంది యాజకులు వారి జీవన విధానాలు ఇలాగే ఉన్నాయి. కొన ఊపిరితో పడి ఉన్నారు వాళ్ళు. కానీ యాజకుడు చూస్తూ వెళ్ళిపోయాడు, నాకేం పట్టలేదు అన్నట్టు వెళ్ళిపోయాడు. ఈరోజున చాలామంది యాజకులు ఎలా ఉన్నారు? నా కళ్ళతో నేను చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సేవా జీవితంలో దేవుని పరిచర్యలోకి వచ్చి, సేవలోకి వచ్చి 5-6 సంవత్సరాలు అవుతుందేమో, కానీ అంతకుముందు కొన్ని సంవత్సరాలు సేవకులతో కలిసి తిరిగిన అనుభవం ఉంది. ఈరోజు కొంతమంది సేవకులు ఎలా ఉన్నారంటే, ఇదిగో కొన ఊపిరితో ఉన్నా, చావు బ్రతుకుల్లో ఉన్నా కానీ చూస్తూ వెళ్ళిపోతున్నారంట. ఈరోజున అలా చూస్తూ వెళ్ళిపోయే యాజకులకి జై కొడుతున్నారు జనాలు. ఈరోజు చాలా మంది యేసు ఏం చెప్పాడంటే, యేసుకెళ్ళు, నీకు ఒక గుంపు జనాంగాన్ని ఇచ్చాను, ఆ జనాంగాన్ని సిద్ధపరచు, నువ్వు కూడా సిద్ధపడు, వారిని కావలిగాయి అని యేసయ్య చెప్పాడు. కానీ ఈ యాజకుడు ఏం చేశాడు? కొన ఊపిరితో పడి ఉన్న నిన్ను చూస్తూ వెళ్ళిపోయాడు. ఈ రోజున ఇటువంటి యాజకులు ఉంటారని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచిన మాట, మీరు కూడా నేర్చుకోవలసిన మాట. ఈ రోజున కొంతమంది యాజకులు ఉన్నారు, వారిని చూస్తే కళ్ళంబడి నీళ్లు గారిపోతాయి నాకు. గత దినాలలో ఇలా ఫేస్బుక్, యూట్యూబ్లో ఒక వీడియో చూశాను నేను. ఛార్జీకి డబ్బులు కూడా లేవు, పెట్రోల్కి డబ్బులు కూడా లేవు, లోన నడిపించుకుంటూ, బండి నడిపించుకుంటూ సువార్తకు వెళుతున్నాడు. ఇంతలో దారిలో ఒక అతను ఆపి, అయ్యా ఎందుకు ఇలా నడిపించుకుంటూ వెళ్తున్నావు, జేబులో 100 రూపాయలు కూడా లేవు అంటే జేబులో 20 రూపాయలు కాగితం తీశాడు. సువార్త చెప్పడానికి సమయం అయిపోతుందని బండి తోసుకుంటూ వెళ్తున్నాడు, పెట్రోల్ కూడా డబ్బులు లేవు ఆయనకి. అతనికి జాలేసి కారు ఎక్కించుకుని నేను దింపుతాను రండి అని చెప్పి తీసుకుని వెళ్తుంటే ఇంతలో తన భార్య ఫోన్ చేసిందంట. తన భార్య ఫోన్ చేసి, అయ్యా ఈరోజు వండటానికి ఏమీ లేదు, కేజీ కందువైనా తీసుకురా అంటే, సర్లే చూద్దాంలే అన్నాడంట. ఆయన మాట్లాడుతుంటే ఈ ఫోన్లో బయటికి వినపడుతుందాం ఇతనికి. అంటే కనీసము ఇంటి దగ్గర పోషణ కూడా లేదు. అటువంటి యాజకులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నువ్వు ఇచ్చే 10 పరకి ఆశపడి కాదు వచ్చేది సేవలోకి. ఈరోజు నువ్వు ఇచ్చే సందాకి ఆశపడి కాదు వచ్చేది సేవలోకి. ఏలు ముద్ర వేసేవాడు సంపాదిస్తున్నాడండి నెలకి 50,000, వెళ్ళి పని చేసుకోలేక దేవుని సేవ చేసేది ఎందుకు? దేవుడు చెప్పాడు, నువ్వు సిద్ధపడు, నీతో పాటు నీకు ఒక సమూహాన్ని ఇచ్చాను, ఆ సమూహాన్ని సిద్ధపరచు. ఆ సమూహాన్ని నువ్వు సిద్ధపరుస్తూ ఉండాలి. కానీ ఈ యాజకుడు చూస్తూ వెళ్ళిపోయాడు. ఈరోజు ఇటువంటి వారు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు. కొంతమంది సేవకులు నేను చూస్తూ ఉంటాను నా కళ్ళారా. వారి సమయమంతా, అయ్యా ఏంటి వాళ్ళు కూడా ప్రార్థన ఉందయ్యా వెళ్ళాలి,
తీసుకున్నారు. మీ తీర్మానం లేదు కదా, మీరు ఒక ఉద్యోగం చేసుకుంటూ దేవుడి పరీక్షలు మీరు ఉన్నారు. మీరు సంఘానికి మీ ఉద్యోగానికి మీరు న్యాయం చేస్తూ ఉండాలి. నేను తీసుకున్న తీర్మానం బ్రతుకున్నంత వరకు దేవుని సేవ చేయాలి, సువార్త చెప్పాలి. నా పనే ఇది కదా. ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా 4 పాటలు పాడి వాక్యం చెప్పి వచ్చేటమే నా పని. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నువ్వు సిద్ధపడు, నీతో పాటు ఉన్న సమూహాన్ని సిద్ధపరచు. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, నువ్వు సిద్ధమా 1000 ఏండ్ల పరిపాలనకు? అలాంటి సిద్ధపాటు ఉండాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి, వ్యభిచారాన్ని విడిచిపెట్టాలి, నరహత్యను విడిచిపెట్టాలి, దొంగతనాన్ని విడిచిపెట్టాలి, అబద్ధాలు విడిచిపెట్టాలి, మోహపు చూపు విడిచిపెట్టాలి, వ్యభిచారం విడిచిపెట్టాలి. నీ నడక సరి చేయబడాలి. అప్పుడేగా నువ్వు సిద్ధపడేది, అప్పుడేగా నువ్వు సిద్ధంగా ఉండేది. కానీ యాజకుడు సావు బ్రతుకుల్లో కొన ఊపిరితో ఉన్న అతన్ని చూసి పక్కకు తిరిగి వెళ్ళిపోయాడు.